హాయ్ ఎవరీవన్, ఐఎమ్ హేమకోటేశ్వర్ నాయుడు అండ్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐఓటీ గరస్ ఛానల్. ఈరోజు మనం బేసిక్ ఎలక్ట్రానిక్ సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఈ వీడియో పూర్తి అయిన తర్వాత మీరు చాలా కాన్ఫిడెంట్గా స్టార్ట్ చేయబోతారు ఎలాంటి ప్రాజెక్ట్ అయినా సరే. ఎందుకంటే మనం ఈ సిరీస్లో అసలు బేసిక్ ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటి, లైక్ వోల్టేజ్ అంటే ఏంటి, కరెంట్ అంటే ఏంటి, ట్రాన్సిస్టర్ అంటే ఏంటి, డయోడ్స్ అంటే ఏంటి, కెపాసిటర్స్ అంటే ఏంటి, ఆర్ మైక్రో కంట్రోలర్స్, డెవలప్మెంట్ బోర్డ్స్, ఇలాంటి అన్ని విషయాలు కూడా తెలుసుకుంటారు. మీరు అందరూ చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ ఎలక్ట్రిసిటీ మీద భయాన్ని పోగొట్టుకోవాలి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది అసలు ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి, అసలు షాక్ ఎందుకు కొడుతుంది, ఎలాంటి సిచ్యువేషన్లో కొడుతుంది, అప్పుడు ఉండాల్సిన రేటింగ్స్ ఎలా ఉంటాయి. సో వీటి గురించి కూడా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. అన్ని కాన్సెప్ట్స్ కూడా ప్రాక్టికల్గా గాను అండ్ ప్రాజెక్ట్స్ చేయడానికి ఉపయోగపడేలాగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి. సో ఈజీగా అర్థమయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ నేను మరీ ఇన్డెప్త్గా వెళ్ళను అండ్ మరీ లైట్గా వదిలేను. యాక్చువల్గా ఎంతవరకు అవసరమవుతుందో అంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియో చాలా సింపుల్గా అండ్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్తో లింక్ చేయబడుద్ది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే గైస్, మనలో చాలామందికి ఎలక్ట్రికల్కి ఎలక్ట్రానిక్స్కి తేడా తెలియదు. సో స్టార్టింగ్ అనేది ఎలక్ట్రికల్కి ఎలక్ట్రానిక్స్కి డిఫరెన్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎలక్ట్రికల్ ఎక్కడ ఉంటుందంటే పవర్ని జనరేట్ చేసి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్మిట్ చేసే దాని మీద మెయిన్లీ ఫోకస్ చేస్తుంది. లైక్ హై వాటేజ్ డివైజెస్, హై కరెంట్, హై వోల్టేజ్, వీటి మీద ఫోకస్ చేస్తుంది. కాంపోనెంట్స్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి మన ట్రాన్స్ఫార్మర్స్, మోటార్స్, ఏసీ, రిఫ్రిజిరేటర్, మన ఇంట్లో ఉన్న చాలా వస్తువుల మీద అన్నీ కూడా ఎలక్ట్రికల్ మీద డిపెండ్ అయి ఉంటాయి. లైక్ ఎలక్ట్రికల్ సైడ్ వస్తాయి. ఎలక్ట్రానిక్స్ వచ్చేసరికి సింపుల్గా అర్థం చేసుకోవడానికి లో వోల్టేజ్ లో కరెంట్ డివైస్ అని చెప్పొచ్చు. అండ్ మోస్ట్లీ సిగ్నల్ ప్రాసెసింగ్ మీద అండ్ కంట్రోలింగ్ డివైస్ మీద పనిచేస్తాయి. లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే డయోడు, ట్రాన్సిస్టర్స్, ఐసీస్, ఇంకొంచెం డివైస్లోకి వచ్చేసరికి మొబైల్ ఫోన్ అండ్ కంప్యూటర్స్, టీవీస్, ఆర్డినో, దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా ఎలక్ట్రానిక్స్ కింద వస్తాయి. ఓకే, సో ఇప్పుడు మనం బోత్ డిస్కస్ చేస్తాం మన వీడియోలో. లైక్ ఈ వీడియో అండ్ రాబోతున్న వీడియోలో రెండింటి గురించి కూడా డిస్కస్ చేస్తాం. ఎందుకు అంటే లెట్స్ సే మనం ఎలాంటి డివైస్ని తయారు చేయాలన్నా మనం ఎలక్ట్రానిక్స్ని యాక్సెస్ చేయాలి అండ్ ఎలక్ట్రికల్ కూడా కంట్రోల్ చేయాలి. సో రెండింటిని చేయాలి కాబట్టి మనకి రెండింటి మీద కూడా బేసిక్ ఐడియా అయితే రావాలి. లైక్ మనం అందరం మాస్టర్స్ చేసేయట్లేదు, జస్ట్ ఒక బేసిక్ థింగ్స్ని అర్థం చేసుకుంటున్నాం. సో ఫస్ట్ మనకి అసలు వోల్టేజ్ అంటే ఏంటి, కరెంట్ అంటే ఏంటి, లెట్స్ సే ఫస్ట్ కరెంట్ అంటే ఏంటి, వోల్టేజ్ అంటే ఏంటి, పవర్ అంటే ఏంటి, ఈ మూడింటి గురించి డిస్కస్ చేసే ముందు అసలు ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి. దీనికి ఎవరు ఇన్వెంటర్ లేరు. ఈ ఒక్క పర్సన్ తీసుకొచ్చి మొత్తం తయారు చేశారని మనం చెప్పలేము. బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఒక పర్సన్ వచ్చి మన ఎలక్ట్రిసిటీ కోసం ఎలక్ట్రిక్ ఛార్జ్ అనే కాన్సెప్ట్ని ప్రపోజ్ చేశాడు. లైక్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఛార్జెస్ గురించి డిస్కస్ చేశాడు. అండ్ బ్యాటరీ అనే టర్మ్ని ఆయనే బెంజమిన్ ఫ్రాంక్లినే కనిపెట్టాడు, లైక్ పెట్టాడు దానికి. మనం బేసిక్స్లోకి వస్తే ఫస్ట్ కరెంట్ అంటే ఏంటి, నెక్స్ట్ వోల్టేజ్ అంటే ఏంటి, ఆ తర్వాత పవర్ అంటే ఏంటి, వీటి గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ కరెంట్ అంటే ఏంటి. ఒక ఎలక్ట్రాన్ ఫ్లోనే కరెంట్ అంటాం, ఫ్లో ఆఫ్ ఛార్జ్ అంటాం, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఛార్జ్ అంటాం. ఎలక్ట్రాన్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళే ప్రవాహం ఉంటుంది కదా, దీన్నే కరెంట్ అంటాం. ఎన్ని ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉంటే అంత ఎక్కువ కరెంట్ అని అర్థం. సో మనం దీన్ని ఎలా చూస్తామంటే ఆంపియర్స్ అంటాం, ఏతో సూచిస్తాం. దీన్ని ఐతో డినోట్ చేస్తాం, I = 0.01 ఆంపియర్స్ ఇలా చెప్తాం కదా. ఇప్పుడు మనకి వోల్టేజ్ అంటే ఏంటి. వోల్టేజ్ అంటే ఫోర్స్ టు పుష్ ద ఎలక్ట్రాన్స్, లైక్ మన ఎలక్ట్రాన్స్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పుష్ చేయడం. ఇప్పుడు కరెంట్ అంటే ఏంటంటే ఒక పైప్లో, మనకి ఇంట్లోకి వచ్చే ఒక పైప్ ఉంటుంది కదా, ప్లంబింగ్ పైప్లో ఒక వాటర్ అనుకుందాం, ట్యాంక్ నుంచి వచ్చే వాటర్, దాన్ని ఎలక్ట్రాన్స్ అనుకుంటే, దాన్ని కరెంట్ అనుకుంటే, ఆ కరెంట్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పుష్ చేస్తాం కదా, ఆ పుష్ చేసే ఫోర్స్ ఉంటుంది కదా. వాటర్ అయితే ఏంటి, ప్రెజర్ ఉంటుంది కదా, ఆ ప్రెజర్నే వోల్టేజ్ అంటాం. ఫాస్ట్గా వస్తే ఎక్కువ వోల్టేజ్ ఉన్నట్టు, స్లోగా వస్తే తక్కువ వోల్టేజ్ ఉన్నట్టు. స్టిల్ వాటర్ ఉంది బట్ ఫోర్స్ అనేది వోల్టేజ్తో ఈక్వల్. సో మనం వోల్టేజ్ని వీతో డినోట్ చేస్తాం, వోల్ట్స్తో సూచిస్తాం, యూనిట్స్ ఆర్ వోల్ట్స్. లైక్ 10 volts, 5 volts. మన కరెంట్లోకి వచ్చేసరికి, లైక్ పవర్లో ఎలక్ట్రికల్కి వచ్చేసరికి 230 volts మన ఇంటికి వచ్చే వోల్టేజ్, అది ఇలా సూచిస్తాం. అండ్ పవర్ వచ్చేసరికి ద ప్రొడక్ట్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్. లైక్ ఇప్పుడు వోల్టేజ్ అండ్ కరెంట్ ఉంది కదా, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేదే పవర్. అదేం చెప్పుద్ది అంటే ఎంత పని చేసావు అని చెప్పుద్ది. సో ఇప్పుడు పవర్ని వాటేస్తో సూచిస్తాం. లైక్ ఇప్పుడు ఏంటంటే మన డివైస్కి లేదా మన ఇంటికి 1 ఆంపియర్ ఆఫ్ కరెంట్ కన్జ్యూమ్ చేస్తుంది అనుకుందాం. అట్ ద సేమ్ టైం మన ఇంటికి వచ్చే వోల్టేజ్ ఎంత, 230 volts. సో 230 × 1 ఎంత అవుతుంది, 230 watts అవుతుంది. సో పవర్ని పీతో డినోట్ చేస్తాం, యూనిట్స్ అనేవి వాట్స్. ఇప్పుడు మనం కరెంటు, వోల్టేజ్, పవర్ అంటే తెలుసుకున్నాం.
ఇప్పుడు అవి ఎక్కడ పెడతాం, ఎక్కడ యూజ్ అవుతాయి? లెట్సే మనం ఇందాక చెప్పుకుంది ఏంటి, వాటర్ ట్యాంక్, వాటర్ ఫ్లో అనుకున్నాం కదా. వాటికి ప్రవహించడానికి ఒక పైప్ ఉంది. సో ఇలానే ఒక కరెంట్ అనేది ప్రవహించడానికి ఒక పాత్ ఉండాలి కదా. సో అది మనకు తెలియాలి అంటే మనకి అసలు కండక్టెన్స్ అంటే ఏంటో తెలియాలి అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటో తెలియాలి. సో కండక్టెన్స్ అండ్ రెసిస్టెన్స్ అనేవి కాన్సెప్ట్లు ఏంటి అంటే, ఎలక్ట్రాన్స్ని నువ్వు నా గుండా ప్రవహించుద్దా అని చెప్పేదాన్నే కండక్టెన్స్ అంటాం. ఆ ఎలక్ట్రాన్స్ని ఎంత ఫ్రీగా పంపిస్తే దాన్ని అంత మంచి కండక్టెన్స్ అంటాం. సో కండక్టెన్స్కి కండక్టర్ అది యూజ్ అవుతుంది. లైక్ కండక్టర్స్ అంటే ఆర్టీసీ బస్సులో ఉన్న టికెట్ కలెక్టర్స్ కాదు. కండక్టర్స్ అంటే ఎలక్ట్రాన్ ప్రవాహాన్ని అలో చేసేవి. లైక్ మనకి వైర్స్ ఉంటాయి కదా, ఇంట్లోకి వచ్చే వైర్స్, జంపర్స్. మనం ట్రాన్స్మిషన్ లైన్స్లో చూస్తే ఒక ఏసీఎస్ఆర్ ఉంటుంది. ఆ ఏసీఎస్ఆర్ కండక్టర్, లైక్ అది కూడా ఒక కండక్టర్. ఎలక్ట్రాన్స్ని ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర పాస్ చేయడానికి కోసం యూజ్ అవుతుంది. లో రెసిస్టెన్స్ వాల్యూ ఉంటాయి వాటికి, లైక్ ఎక్కువ ఎలక్ట్రాన్స్ని ఫ్లో చేయడానికి కోసం అలో చేస్తాయి. కాపర్, అల్యూమినియం, సిల్వర్ అండ్ గోల్డ్ ఇవన్నీ కండక్టర్స్ కింద వస్తాయి. ఇప్పుడు రెసిస్టెన్స్ అని అన్నాం కదా. సో రెసిస్టెన్స్ అంటే ఏంటి, ఏ వస్తువు అయితే తన గుండా ఎలక్ట్రాన్స్ని వెళ్లకుండా ఆపుద్దో, లైక్ కరెంట్ ఉంది కదా, కరెంట్ని వెళ్లకుండా ఆపుద్దో దానిని రెసిస్టెన్స్ అంటాం. సో ఆ రెసిస్టెన్స్ అనేది కాన్సెప్ట్, రెసిస్టర్ అనేది ఒక మెటీరియల్. సో రెసిస్టర్ అంటే ఏంటి, ఏ వస్తువు అయితే లైక్ ఒక చిన్న డివైస్ లాగా ఉంటుంది, ఒక చిన్న కాంపోనెంట్ ఉంటుంది. ఆ కాంపోనెంట్ తన గురించి కరెంట్ లిమిట్ చేస్తుంది, కరెంట్ని ఎక్కువ ఫ్లో అవ్వకుండా ఆపేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం సెమీ కండక్టర్స్ తెలుసుకుందాం. ఇందులో కండక్టర్ అంటే ఏం చెప్పాం, ఏ వస్తువు అయితే దాని గురించి ఎలక్ట్రాన్స్ని ఫ్రీగా ఫ్లో చేయాలి అని చెప్పాం కదా, ఎలా చేస్తుంది అన్నాం కదా. ఇప్పుడు సెమీ కండక్టర్ ఏం చేస్తుంది అంటే, ఫ్రీగా కాకుండా పార్షియల్లీ, లైక్ సమ్ టైమ్స్ కండక్టర్లా యాక్ట్ చేస్తుంది, సమ్ టైమ్స్ ఇన్సులేటర్లా యాక్ట్ చేస్తుంది. ఇన్సులేటర్ అంటే చెప్పడం మర్చిపోయాం కదా. ఏ వస్తువు అయితే తన గుండా ఎలక్ట్రాన్స్ని ఫ్లో చేయకుండా ఆపేస్తుందో, పూర్తిగా ఆపేస్తుంది, దానిని ఇన్సులేటర్ అంటారు. ఇప్పుడు ఈ సెమీ కండక్టర్ ఏం చేస్తుంది అంటే, సమ్ టైమ్స్ కండక్టర్ గాను, సమ్ టైమ్స్ ఇన్సులేటర్ గాను పనిచేస్తుంది. దానికి ఉదాహరణ ఏంటంటే, లైక్ సిలికాన్, జర్మేనియం ఇవన్నీ సెమీ కండక్టర్స్ కింద వస్తాయి, ఎలిమెంట్స్ కింద వస్తాయి. సో కాంపోనెంట్స్ ఎలిమెంట్స్ వచ్చేసరికి డయోడు, ట్రాన్సిస్టర్స్, బీజేటీ, మాస్ఫెట్, మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్, ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్స్, ఇంకా థైరిస్టర్, లైక్ థైరిస్టర్లో చాలా ఉంటాయి, సిలికాన్ కంట్రోల్ రెక్టిఫైర్స్ ఉంటాయి, ఎస్సిఆర్స్ ఉంటాయి, ఇంకా ఐసీస్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్, మైక్రో కంట్రోలర్, మైక్రో ప్రాసెస్, ఇలాంటివి చాలా ఉంటాయి. ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఒక డయోడ్ అంటే ఏంటి అంటే, లెట్స్ సే ఇప్పుడు మనం ప్రాజెక్ట్స్లో ఏం యూస్ చేస్తాం, మోస్ట్లీ డయోడ్స్ యూస్ చేస్తాం, ఇంకా ట్రాన్సిస్టర్స్ యూస్ చేస్తాం, ఆప్టో కప్లర్స్ యూస్ చేస్తాం, ఇంకా మైక్రో కంట్రోలర్స్ యూస్ చేస్తాం, సెన్సార్స్ యూస్ చేస్తాం. సో వీటి వరకు తెలుసుకుందాం. లైక్ ఇప్పుడు ఎలక్ట్రిసిటీలో వచ్చేసరికి ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి, మోటార్స్ ఉంటాయి. మనం మోటార్స్ కూడా యూస్ చేస్తాం. మోటార్స్ అనేవి హై రేంజ్లో కాదు, లో లెవెల్లో యూస్ చేస్తాం. అండ్ మోటార్స్ కోసం హెచ్ బ్రిడ్జ్ డ్రైవర్స్ ఉంటాయి. లైక్ మోటార్స్లో చాలా ఉంటాయి, స్టెప్పర్ మోటార్స్ ఉంటాయి, సిరీస్ మోటార్స్ ఉంటాయి. లైక్ మన ఇక్కడ మనం యూస్ చేసే ఎలక్ట్రానిక్స్లో అయితే సర్వో మోటార్స్ ఉంటాయి అండ్ మోస్ట్లీ స్టెప్పర్ మోటార్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని కాంపోనెంట్స్ గురించి తెలుసుకుందాం. లైక్ ఏంటంటే, మోస్ట్లీ ఏం యూస్ చేస్తామంటే మన ప్రాజెక్ట్స్లో డయోడ్స్ గురించి కూడా యూస్ చేస్తాం. లైక్ డయోడ్ యూస్ చేస్తాం కదా, డయోడ్కి సప్లై ఇవ్వాలి. మీరు ఎలా ఇస్తారు, లైక్ ఈ డయోడ్ మన డైరెక్ట్గా వెళ్ళి పవర్లో పెడితే ఏమవుద్ది, పట్మని పేలుద్ది. మీరు చాలామంది ట్రై చేసే ఉంటారు. సో అలా పేలకుండా మనం రెసిస్ట్ చేయొచ్చు, లైక్ కొంత కరెంట్ని లిమిట్ చేయొచ్చు. దానికోసం యూస్ చేసేది రెసిస్టర్ యూజ్ చేస్తాం. ఆ రెసిస్టర్ ఎంత యూస్ చేయాలని మనకి ఎలా తెలుస్తుంది, దానికోసమే మనకి ఓమ్స్ లా ఉంది. మనకి ఓమ్స్ లా, కిర్చాఫ్ కరెంట్ లా అండ్ కిర్చాఫ్ వోల్టేజ్ లా, ఈ 3 లాస్ కొంచెం ఇంపార్టెంట్, మనకి అర్థమైతే బాగుంటుంది. సో ఏంటంటే ఓమ్స్ లా ఏం చెప్పుద్ది అంటే, లెట్స్ ఒక చిన్న డెఫినేషన్ ఉంటుంది. కరెంట్ ఫ్లో త్రూ ద కండక్టర్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అండ్ ఫిజికల్ పారామీటర్. ఇదంతా అవసరం లేదు, జస్ట్ ఒక సర్క్యూట్లో ఎంత వోల్టేజ్ ఫ్లో అవుతూ ఉంటుంది, లైక్ ఎంత కరెంట్ ఫ్లో అవుతూ ఉంటుంది, రెసిస్టెన్స్ని బేస్ చేసుకొని అని చెప్పేదే ఓమ్స్ లా. లైక్ V ఈజ్ ఈక్వల్ టు IR. ఓకే, R ఈజ్ ఈక్వల్ టు VBI. నెక్స్ట్ కిర్చాఫ్ కరెంట్ లా అండ్ కిర్చాఫ్ వోల్టేజ్ లా. ఇప్పుడు కిర్చాఫ్ కరెంట్ లా ఏం చెప్పుద్ది అంటే, ఒక నోడ్స్ ఉంటారు కదా, లైక్ నోడ్స్ అంటే డిఫరెంట్ వేస్ నుంచి వస్తున్న సప్లై అనేది ఒక పాయింట్ నుంచి ఇన్కమింగ్ ఎంత ఉంటుందో అవుట్ గోయింగ్ కూడా అంతే ఉంటుంది అంటారు. అండ్ కిర్చాఫ్ వోల్టేజ్లో వచ్చి ఒక సర్క్యూట్లో ఉన్న వోల్టేజ్ మొత్తం ఈక్వల్ టు 0 అంటారు. అది ఎలా చెప్పాలి అంటే, లెట్స్ సే కిర్చాఫ్ వోల్టేజ్లో అనుకుందాం. ఇప్పుడు ఒక బ్యాటరీ ఉంది. సో బ్యాటరీ నుంచి ఒక సర్క్యూట్ ఉంది. ఆ సర్క్యూట్లో 2 రెసిస్టర్స్ ఉన్నాయి. ఒక రెసిస్టర్, ఆ బ్యాటరీ 9 వోల్ట్స్ అనుకుందాం. ఒక రెసిస్టర్ అనేది 4 వోల్ట్స్ని, ఇంకో రెసిస్టర్ని 5 వోల్ట్స్ అనేది డ్రాప్ చేస్తుంది అనుకుందాం. ఇప్పుడు సర్క్యూట్ ఏం చెప్పుద్ది అంటే, కిర్చాఫ్ వోల్టేజ్లో ఏం చెప్పుద్ది అంటే, ఈ 5 వోల్ట్స్, ఈ 4 వోల్ట్స్, ఈ రెండు కలిపితే 9 వోల్ట్స్ ఉంటాయి కదా, ఈక్వల్ టు బ్యాటరీ వోల్టేజ్ అని చెప్పుద్ది. ఇది కిర్చాఫ్ వోల్టేజ్లో. అండ్ కరెంట్లో ఏం చెప్పుద్ది అంటే, లెట్స్ సే ఇక్కడ
ఒక 2 ప్యారల్ రెసిస్టర్స్ ఉన్నాయి. సిరీస్ అండ్ ప్యారల్ కాన్సెప్ట్ గురించి మనం వద్దాం, ఇప్పుడు నెక్స్ట్ వద్దాం. సో ఒక 2 రెసిస్టర్స్ ఈక్వల్గా ఒక పైన ఒకటి కింద ఒకటి ఉందనుకుందాం. ఆ 2 ఒక నోడ్ దగ్గర ఉందనుకుందాం. ఇవి వచ్చే ఇన్కమింగ్ వోల్టేజ్ కరెంట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి వచ్చే 100 మిల్లీ ఆంప్స్, ఇక్కడ నుంచి వెళ్ళే 100 మిల్లీ ఆంపియర్స్, ఈ రెండు కూడా అవుట్పుట్ దగ్గరికి వస్తాయని చెప్తుంటారు. లైక్ ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్స్. ఓకే గైస్, ఇప్పుడు మనం ఓమ్స్ లా గురించి తెలుసుకున్నాం కదా. ఆ ఓమ్స్ లా అని రియల్ లైఫ్లో ఎక్కడ యూజ్ చేస్తాం? లైక్ మోస్ట్లీ వీటిని మీరు చూసే ఉంటారు. లైక్ ఇది ఒక ఎల్ఈడి అండ్ ఇది ఒక ఎల్ఈడి ఉంది కదా. సో ఈ రెండు కూడా ఎల్ఈడీసే, డిఫరెంట్ టైప్స్. సో ఎల్ఈడి అంటే లైట్ ఎమిటింగ్ డయోడ్ అంటాం. సో ఈ లైట్ ఎమిటింగ్ డయోడ్ని లైట్స్ కోసం యూజ్ చేస్తాం. చిన్న చిన్న లైట్స్ వస్తాయి కదా, ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా బ్యాక్గ్రౌండ్. సో వాటన్నిటిలో కూడా ఎల్ఈడి ఉంటుంది. సో వాటిని ఎలా టర్న్ ఆన్ చేస్తాం? లెట్సే ఇది డైరెక్ట్గా మనం 230 వోల్ట్స్లో పెడితే ఏమవుద్ది? టప్పని పేలుద్ది. మేబీ మీరు ఇందులో ఎంతమంది చేశారో నాకు తెలియదు. ఒకవేళ చేస్తుంటే కింద కామెంట్ చేయండి. నేనైతే చిన్నప్పుడు ట్రై చేసేవాడిని, డైరెక్ట్గా 230 వోల్ట్స్లో పెడితే ఏమవుద్ది అని చెప్పి. పార్ట్మెంట్ పేలేది. నో వరీస్, ఏం కాలేదు. కాకపోతే ఇప్పుడు అది పేలకుండా ఎలా చూడాలి? మనకు ఓమ్స్లో ఏం చెప్తుంది? ఒక సర్క్యూట్లో ఎంత కరెంట్ అనేది లిమిట్ చేయాలి, ఎంత కరెంట్ ఫ్లో అవ్వాలో చెప్పేదే ఓమ్స్లా. సో ఓమ్స్లో ఏంటి? V = IR. సో వోల్టేజ్ ఈక్వల్ టు I × R. ఇప్పుడు మనకేం కావాలి? ఇక దీనికి ఎంత రెసిస్టర్ పెట్టాలో కావాలి. రెసిస్టర్ ఏం చేస్తుంది? కరెంట్ లిమిట్ చేస్తుంది. ఎంత కరెంట్ ఫ్లో అవ్వాలి, ఎంత కరెంట్ వెళ్లకుండా ఉండాలి అని చెప్పేదే కదా రెసిస్టర్. ఎంత రెసిస్టర్ పెడతామంటే R = V/I. సో ఇప్పుడు ఎంత ఉంది? ఒక చిన్న డయోడ్, దీనికి డ్రాప్ వోల్టేజ్ 3.3 వోల్ట్స్. లైక్ ఇది పనిచేయాలంటే 3.3 వోల్ట్స్ అనుకుందాం V లోడ్. ఇప్పుడు కరెంట్ ఎంత? 0.015 15 మిల్లీ ఆంపియర్స్ ఆఫ్ కరెంట్ దీనికి సరిపోతుంది. ఇప్పుడు మనం దీనికి రెసిస్టర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి అంటే, లైక్ 230 వోల్ట్స్లో లైవ్గా పెట్టేటప్పుడు ఏం కాకుండా రెసిస్టర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే దానికి కావాల్సింది ఏంటి? దీనికి 230 వోల్ట్స్ మైనస్ లైక్ మనకు వచ్చే సప్లై వోల్టేజ్ VS - VD డ్రాప్, లైక్ లోడ్ వోల్టేజ్ అనుకుందాం, బై కరెంట్. సో ఇప్పుడు ఎంత అనుకుంటాం? 230 వోల్ట్స్ మైనస్ 3.3 వోల్ట్స్ డివైడెడ్ బై 0.015 వాల్యూ వేస్తాం. సో ఇప్పుడు ఎంత వస్తుంది? క్యాలిక్యులేట్ చేద్దాం రండి. సో మనం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత అంటే 15,113, లైక్ 15113. లెట్స్ సే మేము అప్రాక్సిమేట్లీ 15K రెసిస్టర్ని యూజ్ చేయొచ్చు. 10K నుంచి 20K రెసిస్టర్ లోపు ఏదైనా యూజ్ చేయొచ్చు. సో అప్పుడు ఈ ఎల్ఈడి బ్లోన్ అవ్వకుండా ఉంటుంది. కనెక్ట్ చేసి చూద్దామా? రండి ప్రాక్టికల్గా చేసి చూద్దాం. ఓకే గైస్, ఫర్ చెకింగ్ ద హోమ్స్లో యూ గైస్ నీడ్ ఏ ఎల్ఈడి అండ్ ఏ జంపర్ వైర్ అండ్ ఏ రెసిస్టర్. గైస్ మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు 15K ఓమ్స్ వచ్చింది కదా. మనం 15K నా దగ్గర అవైలబుల్గా లేదు కాబట్టి 18K యూజ్ చేస్తున్నాం. ఇట్స్ అప్రాక్సిమేట్లీ ఓకే. అండ్ గైస్ ఇది మీకు ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు ఎవరు కూడా దీన్ని ఇంట్లో ట్రై చేయకండి. మనం ఈ సిరీస్ని కంటిన్యూ చేసినంత వరకు, లైక్ ఈ సిరీస్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అయినంత వరకు మీరు ఎవరు కూడా డైరెక్ట్గా చేయకండి ఇంట్లో. సో ఫస్ట్ మనం ఒక డయోడ్ బర్న్అవుట్ చేద్దాం. సో లైక్ ఏంటంటే ఇప్పుడు పవర్ సప్లై ఇస్తే ఎలా ఉంటుంది, లైక్ డైరెక్ట్గా ఇస్తే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఒకసారి. ఎవరైతే మీరు ఇంటికట్ చేయలేదో వాళ్ళ కోసం ఇది. ఇప్పుడు ఇది 230 వోల్ట్స్ డైరెక్ట్గా ఎల్ఈడి కనెక్ట్ చేసాం. మనం ప్రొటెక్షన్ సర్క్యూట్ లైక్ కరెంట్ని లిమిట్ చేయకుండా యూజ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. ఇట్ విల్ బి బ్లోన్ అవుట్. ఒకసారి మీరు చూడండి డైరెక్ట్గా. ఇప్పుడు మనం చూస్తే ఓమ్స్ లా యూజ్ చేయకుండా వితౌట్ ప్రొటెక్షన్ లైక్ కరెంట్ని లిమిట్ చేయకుండా ఒక డయోడ్కి ఇస్తే ఏమవుతుందో చూద్దాం. సో ఇప్పుడు మనం డయోడ్ కనెక్ట్ చేసాం కదా, దానికి మనం 230 వోల్ట్స్ అప్లై చేస్తున్నాం. డోంట్ ట్రై ఎట్ హోమ్. యా, సో మీరు చూస్తే ఇక్కడ ఏం జరిగింది? జస్ట్ ఎల్ఈడి ఒకసారి వెలిగి ఆగిపోయింది. ఇక్కడ ఐ డోంట్ నో మీకు అది కనిపిస్తుందో లేదో. ఇక్కడ ఏమైంది అంటే డయోడ్ బర్న్అవుట్ అయిపోయింది, పాడైపోయింది, ఇంకది పనిచేయదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీనికి 230 వోల్ట్స్ సప్లై కాకుండా అదే సప్లైకి కరెంట్ లిమిట్ చేసి ఇవ్వడానికి ట్రై చేద్దాం. మనం చూస్తే ఒక సర్క్యూట్కి ఏం చేసాం? ఒక రెసిస్టర్ని యూజ్ చేసాం. ఈ రెసిస్టర్ ఎంత వాల్యూ? ఈ రెసిస్టర్ మనకున్న వాల్యూ జస్ట్ 18 కిలో ఓమ్స్. మనకి 15 కిలో ఓమ్స్ అయితే సరిపోయేది. ఒక ఎల్ఈడిని ప్లేస్ చేసుకున్నాం, ఒక జంపర్ వైర్ కనెక్ట్ చేసాం న్యూట్రల్ వైర్కి, అండ్ ఒక రెసిస్టర్ని కనెక్ట్ చేసాం సిరీస్లో. ఈ సిరీస్ కనెక్షన్ అండ్ ప్యారలల్ కనెక్షన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు టెస్ట్ ఇట్.
ఓకే గైస్, ఇప్పుడు ఈ సర్క్యూట్కి మనం 230 వోల్ట్స్ అప్లై చేద్దాం. లెట్స్ చెక్ ఇట్ అవుట్. ఇప్పుడు నేను టర్న్ ఆన్ చేస్తా స్విచ్ ఆన్. ఇక్కడ చూస్తే అగైన్ 3 వోల్ట్స్ కూడా రెసిస్టర్స్ కూడా స్టార్టెడ్ స్మోక్డ్. గాయస్ యాక్చువల్లీ ఈ ఎల్ఈడిని మనం ఆన్ చేయాలి అంటే మనకి 15 కిలో ఓమ్ రెసిస్టర్, అట్లీస్ట్ 12 కిలో ఓమ్ రెసిస్టర్ ఉండాలి విత్ 1 వాట్ రేటేజ్. బట్ నా దగ్గర ఉన్నది క్వార్టర్ వాట్, సో అవి ఈజీగా బర్న్అవుట్ అయిపోతున్నాయి. సో దట్స్ వై ఒక హయ్యర్ వాల్యూ ఇస్తున్నా, లైక్ చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఇది ఆపుతుంది, లైక్ 560 కిలో ఓమ్స్ అది. సో లెట్స్ చెక్ ఇట్ అవుట్. ఈ సర్క్యూట్కి ఇప్పుడు మనం 230 వోల్ట్స్ సప్లైని ఇస్తున్నాం. యా, చూసారంటే ఇక్కడ ఎల్ఈడి చాలా చాలా లిటిల్గా వెలుగుతుంది. దానికి రీజన్ ఏంటి అంటే మనం అక్కడ ఇస్తున్న ఏదైతే కరెంట్ లిమిట్ చేస్తున్నామో అది చాలా హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కరెంట్ని లిమిట్ చేస్తున్నాం. సో దానికి సరిపడే కరెంట్ అనేది అక్కడ అది సరిపోవట్లేదు, రావట్లేదు. ఇక్కడ చూస్తే నేను ఇక్కడ చూడండి, మనం పెట్టేది ఎంత 230 వోల్ట్స్ సప్లై, 280 వోల్ట్స్ వస్తుంది. ఇక్కడికి మేబీ మల్టీమీటర్ రేషియో అనుకుంటా, రీడింగ్ సర్వర్ అనుకుంటా. ఆ మైట్ బి 280 వోల్ట్స్ ఛాన్స్ ఉంది. ఇప్పుడు మిడ్ లోడ్ చాలా తక్కువ రన్ అవుతుంది అన్ని కూడా. సో 230 వోల్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. యా, సో ఇక్కడ మనం చూసిన వోల్టేజ్ ఎంతంటే 2 వోల్ట్స్, 2 to 3 వోల్ట్స్ వస్తుంది. సో ఆ వోల్టేజ్ అంతా కూడా ఆ రెసిస్టర్ చూసుకుంటుంది. సో ఇలా మనం ఓమ్స్ యూస్ చేయొచ్చు. అక్కడ ఎల్ఈడి చాలా తక్కువ రన్ ఏంటంటే అక్కడ చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ రెసిస్టర్ వాల్యూ పెట్టాం. అక్కడ 12 కిలో ఓమ్స్ విత్ 1 వాట్ పెట్టుకుంటే అక్కడ ఫుల్ బ్రైట్ వెళ్తుంది ఎల్ఈడి. యా గైస్, ఇంకో కాన్సెప్ట్ ఏంటి అంటే అసలు షాక్ ఎందుకు కొడుతుంది. లెట్స్ ఇప్పుడు మనం 230 వోల్ట్స్ ఉంటుంది కదా, ఆ 230 వోల్ట్స్ మనం పట్టుకుంటే ఆ 230 వోల్ట్స్ ఫేజ్ వచ్చి మన బాడీ నుంచి పాస్ అయ్యి మన కాలు గుండా న్యూట్రల్లోకి అని వెళ్తుంది, లైక్ భూమిలోకి వెళ్తుంది. సో న్యూట్రల్ అంటే ఏంటి, ఏదైతే సెకండ్ వైర్ వస్తుందో ఆ సెకండ్ వైర్ ఆల్రెడీ భూమికి కనెక్ట్ చేసి ఉంటారు. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే ఫేజ్ వైర్ని డైరెక్ట్గా పట్టుకుంటామో అప్పుడు ఆ ఎలక్ట్రాన్స్ అనేవి మన బాడీ గుండా వెళ్ళి న్యూట్రల్కి టచ్ అవుద్ది. సో రెండు ఎప్పుడైతే టచ్ అవుతున్నాయో మన పొటాన్షియల్ డిఫరెన్స్ అనేది మన బాడీ అనేది హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. లైక్ ఇందాక రెసిస్టర్ ఎలా అయితే బర్న్అవుట్ అయిందో ఆ ప్లేస్లో మన బాడీ ఉంటుంది. అండ్ అక్కడ రెసిస్టెన్స్ వాల్యూ చాలా తక్కువ ఉంది కాబట్టి ఈజీగా బర్న్అవుట్ అయింది. మన బాడీ చాలా దానికంటే కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి లోపల టిష్యూస్ అనేవి డ్యామేజ్ అవుతాయి. సో షాక్ కొట్టి వదిలేస్తుంది, కొన్ని విషయాల్లో చనిపోతారు కూడా. సో షాక్ కొట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఫేజ్ వైర్ ముట్టిన ప్రాపర్ ఇన్సులేషన్ అనేది యూజ్ చేయాలి. లైక్ ప్రాపర్ చెప్పులు యూజ్ చేయాలి, రబ్బర్ చెప్పులు అంటారు కదా, సో ప్రాపర్ రబ్బర్ చెప్పులు యూజ్ చేయాలి. అండ్ మోస్ట్లీ టచ్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. ఒకవేళ టచ్ చేసినా బోత్ వైర్స్ లైక్ బోత్ టెర్మినల్స్ ఎప్పుడు టచ్ చేయొద్దు. యా, ఈ బేసిక్ ఎలక్ట్రికల్ వీడియోని కంటిన్యూగా ఒకటే పెడితే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కాబట్టి దీన్ని పార్ట్స్గా చేస్తున్నా. సో ఒక పార్ట్లో కాంపోనెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇంకో పార్ట్లో వాటిని ప్రాక్టికల్గా చూపిస్తా, ఇంకో పార్ట్లో ఇలా కంటిన్యూస్ పార్ట్స్ ఉంటాయి, ఒక సిరీస్లో మెయింటైన్ చేస్తాం కాబట్టి. అండ్ నెక్స్ట్ వీడియో ఏదైతే ఉందో అది ఆసమ్ గైస్. అందులో ఏముంటుంది అంటే అసలు సెమీ కండక్టర్స్ అంటే ఏంటి, ఆ కండక్టర్స్ ఎలా వర్క్ అవుతాయి, నెక్స్ట్ ఏ కాంపోనెంట్స్ ఉంటాయి, ఆ కాంపోనెంట్స్ నేను డైరెక్ట్గా చూపించి ప్రాక్టికల్ వాల్యూస్ని కూడా ట్రై చేస్తా. అండ్ ఆల్సో నెక్స్ట్ వీడియోలో ప్రోటియస్ని యూజ్ చేసి, లైక్ ప్రోటియస్ డెమో మనకి ఫ్రీగా యూజ్ చేయొచ్చు, డెమోని యూజ్ చేసి అసలు ఎలా ఫ్లో అవుతుంది, లేకపోతే అవుట్పుట్స్ ఎక్కడ వస్తున్నాయి, ఎలా కనెక్ట్ చేయాలో క్లియర్గా చూపిస్తాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు చేసే కామెంట్స్ నాకు చాలా చాలా మోటివేషన్ ఇస్తాయి గైస్. సో ప్లీజ్ డూ కామెంట్. మీరు ఒపీనియన్స్ కానీ సజెషన్స్ కానీ లేదా నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కానీ మీరు కామెంట్లో చెప్పండి. నేను వాటిని చదివి వాటికి రెస్పాండ్ అవుతున్నా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.